సముద్రుడు సమర్థుడు ఏకమైతే మారిటైమ్ హబ్ గా మారిపోతోంది ఆంధ్ర. అసలు ఈ మారిటైమ్ హబ్ అంటే ఏమిటి? మారిటైమ్ అంటే సముద్రయానం. అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కు ఇదో గొప్ప వరం. రాజధాని లేని రాష్ట్రంగా, తాడు బొంగరం లేని ప్రాంతంగా, చుక్కాని లేని నావగా, అనుకూలించని పరిస్థితుల్లో రోడ్లు కూడా వేసుకోలేని దరిద్రం. ఇది ఒక ప్రక్క. కష్టపడే మనుషులు, ఇష్టపడి చదివే పిల్లలు, ఫలవంతమైన పాడి, సారవంతమైన భూమి, అతి పొడవైన తీర ప్రాంతం, అలరించే పర్యాటక రంగంతో సుసంపన్నం. ఇది మరో ప్రక్క. ఇలాంటి సంకట స్థితిలో రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం, సమర్థుడైన చంద్రబాబు, నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్, సపోర్ట్ ఇస్తోన్న కేంద్ర ప్రభుత్వం, నమ్మకంతో ఉన్న ప్రజలు, ఆసక్తిగా చూస్తోన్న మిగిలిన ప్రపంచం. ఈ నేపథ్యంలో చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు, పరుగులు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మంత్రివర్గం. బారులు తీరుతున్నాయి కొత్త ప్రాజెక్టులు, క్యూ కడుతున్నాయి పెట్టుబడులు, ముందుకొస్తున్నాయి రుణ సంస్థలు. ఇండస్ట్రియల్ కారిడార్ గా రాయలసీమ, ఐటీ హబ్ గా ఉత్తరాంధ్ర, క్యాపిటల్ సిటీగా సెంట్రల్ ఆంధ్ర, ఇలా ప్రతి జోన్ లోనూ ఏదో ఒక జోష్ నింపుతూ పాలన పరుగులు పెడుతుండగా ఇప్పుడు ప్రకృతి ప్రసాదాయినిగా ముందుకొచ్చిందే ఈ ఏపీ మారిటైమ్ పాలసీ 2024. సముద్రయానంపై దృష్టి సారించిన చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో పోర్టులు అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందించేలా ఏపీని మారిటైమ్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సచివాలయంలో అధికారులతో సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. పాలసీలోని 4 ముఖ్యాంశాలుగా పోర్టుల అభివృద్ధి, పోర్టు ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, అనుబంధ సముద్ర కార్యకలాపాలకు సంబంధించి అధికారులకు తగు సూచనలు చేశారు. హై కెపాసిటీ పోర్టులపై దృష్టి, పరిశ్రమలు, R&B, టూరిజం శాఖలతో అనుసంధానం, రాష్ట్రంలోని 3 పారిశ్రామిక కారిడార్ల అనుసంధానం, ప్రజల భాగస్వామ్యం పెంచటం, P4 నమూనాలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల అభివృద్ధి, నౌకా నిర్మాణం, మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, నౌకా రవాణా, నౌకా నిర్వహణ, సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీల అనుసంధానం, మారిటైమ్ యూనివర్సిటీ స్థాపన వంటి అంశాలు నిర్దేశించారు. మారిటైమ్ రంగాన్ని అభివృద్ధి చేసే విధానంగా పోర్టుల అభివృద్ధి, ఉత్తర మధ్య భారతానికి సరుకు రవాణా, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకం, పోటీ వాతావరణం, పారదర్శకతతో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నంతో సహా మేజరు, నాన్ మేజర్ పోర్టులు 5 ఉండగా నిర్మాణంలో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 7 పోర్టులను నోటిఫై చేశామని అన్నారు. మొదటి విడతగా జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో 4 ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధి చేస్తున్నామని, రెండో విడతలో బుడగడ్లపాలెం, శ్రీకాకుళం జిల్లా, పూడిమడక, అనకాపల్లి, కొత్తపట్నం, ప్రకాశం, ఓడరేవు, బాపట్ల, బియ్యపుతిప్ప, పశ్చిమ గోదావరి, మంచినీళ్లపేట, శ్రీకాకుళం దగ్గర ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ ప్రతిపాదనలున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ పూర్తయితే అనుకున్నట్లు ఏపీ ఎక్కడికో వెళుతుంది కదూ.